వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. డొక్కా సీతమ్మ బయోపిక్ పై వివాదం, కోర్టుకెక్కిన మేకర్స్. మన్యం దొర అల్లూరి బయోపిక్ లో రామ్ చరణ్, దర్శకుడి కీలక ప్రకటన. రౌడీతో జత కట్టనున్న మహానటి, ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్దంటూ విశ్లేషకుల అంచనా. డొక్కా సీతమ్మ తెలుగు నేలపై ఈ పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. ఏ సమయంలో ఇంటికెళ్ళినా లేదనకుండా అన్నం పెడుతూ ఆంధ్రుల అన్నపూర్ణగా చరిత్రలో నిలిచిపోయిన గొప్ప మానవతావాది ఆమె. ఆ మహాతల్లి జీవిత కథ సినిమాగా తెరకెక్కనుంది. డొక్కా సీతమ్మ పేరుతో ఈ సినిమాని రామకృష్ణ దర్శకత్వంలో వి ప్రభాకర్ గౌడ్ నిర్మించనున్నట్లు ప్రకటించారు. అయితే కొబ్బరికాయ కొట్టకముందే ఈ బయోపిక్ వివాదంలో చుట్టుకోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. తాము ఈ సినిమాని నిర్మించడానికి సన్నాహాలు చేస్తుంటే మరొకరు కూడా అదే ప్రయత్నం చేస్తున్నారని దర్శక నిర్మాతలు ఆరోపిస్తున్నారు. ఈ వివాదం గురించి రామకృష్ణ ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ 2016లోనే డొక్కా సీతమ్మ సినిమా స్క్రిప్ట్ని హైదరాబాద్లోని తెలుగు సినీ రచయితల సంఘంలో రిజిస్టర్ చేశాం. మా రచనను కాపీ కొడుతూ వేరొక సంస్థ కూడా డొక్కా సీతమ్మపై సినిమా తీయడానికి పూనుకోవడంతో ఈ వివాదం కోర్టుకు చేరింది. కాపీరైట్ యాక్ట్ మాకు ఉన్నప్పటికీ కోర్టులో వివాదం ఉండడంతో మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాం. వేరొక సంస్థ ఈ సినిమాను తీసేందుకు సన్నాహాలు చేస్తే కోర్టు ధిక్కారం అవుతుంది అని తెలిపారు. 1974 మే 1న విడుదలైన అల్లూరి సీతారామరాజు చిత్రం ప్రభంజనం సృష్టించింది. అల్లూరి సీతారామరాజు అంటే ఇలానే ఉంటాడేమో అని కృష్ణ గారిని చూసిన తర్వాత అందరూ అనుకున్నారు. అంతగా ఆ పాత్రలో నటశేఖరుడు ఇమిడిపోయారు. ఆ సినిమా వచ్చి అర్ధ శతాబ్దం దాటిన తరుణంలో తెలుగు తెరపై అల్లూరి సీతారామరాజు చరిత్ర మళ్లీ తెరకెక్కే ఆలోచనలు జరుగుతున్నాయి. ఇటీవల త్రిబుల్-ఆర్లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గెటప్లో కనిపించి మెస్మరైజ్ చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా క్లైమాక్స్లో ఆయన కాషాయం దుస్తులు ధరించి తెల్లవాళ్లపై బాణాలతో దాడి చేసిన సీన్ చూసి ప్రేక్షకులు పూనకాలతో ఊగిపోయారు. దీనితో కృష్ణవంశీ తీసే అల్లూరి బయోపిక్లో రామ్ చరణ్ని తీసుకుంటే బొమ్మ అదిరిపోతుందని మెగా అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం కృష్ణవంశీ ఫామ్ చూసి ఏ ప్రొడ్యూసరు ఆయనతో సినిమా చేసే సాహసం చేయలేకపోతున్నారు. దీనితో అల్లూరి సీతారామరాజు బయోపిక్ తీయాలన్న ఆయన కోరిక నెరవేరుతుందా లేక కలగానే మిగిలిపోతుందా అన్నది కాలమే నిర్ణయించాలి. మహానటితో జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్న కీర్తి సురేష్ ఈ మధ్య తెలుగులో కనిపించడం లేదు. గత ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ బేబీ జాన్తో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. గతంలో హోమ్లీగా కనిపించే ఈ ముద్దుగొమ్మ బాలీవుడ్లోకి వెళ్ళగానే తనలోని మరో కోణాన్ని బయటపెట్టింది. బేబీ జాన్తో ఆమె గ్లామర్కి నార్త్ జనాలు ఫిదా అయిపోయారు. దీనితో సినిమా డిజాస్టర్ అయిన కీర్తి మాత్రం మంచి మార్కులే కొట్టేసింది. పెళ్లి తర్వాత దూకుడు పెంచిన కీర్తి మళ్ళీ టాలీవుడ్పై ఫోకస్ పెట్టింది. దీనితో ఆమెకు వరుస ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ భామ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ పక్కన ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ కింగ్డమ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. దీని తర్వాత రాజావారు రాణిగారు ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో రౌడీ జనార్దన్ మూవీ చేయనున్నాడు. దీనికి దిల్రాజు నిర్మాత. ఆ ప్రాజెక్టులో కీర్తి సురేష్ని తీసుకుంటే కాంబినేషన్ అదిరిపోతుందని మేకర్స్ భావిస్తున్నారు. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరికీ ఓకే వాచింగ్ 108 న్యూస్ తెలుగు.